పోతన భాగవతము శుక్రాచార్యుడు బలిచక్రవర్తి ఈ విధంగా వాదం ఆడుతూ ఉన్నారు. దీనిలో ఇంకొక విశేషం ఉంది, చెప్తాను విను అని శుక్రాచార్యుడు తెలియజేస్తూ ఉన్నాడు. చక్రవర్తి వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు ఓ బలిచక్రవర్తి, ఆడువారి విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ప్రాణానికి ధనానికి గౌరవానికి భంగం కలిగేటప్పుడు కానీ ఈ తిల్లిన గోవులను విప్రులను కాపాడేటప్పుడు కానీ అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దానివల్ల ఏ పాపము రాదు అని ఈ పద్య పాపం ఇంకా తెలియజేస్తూ ఉన్నాడు బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు వీకుప్యుండు విస్తంభరుడల తింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండముంగలడే మార్పనకొండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీదానము గీనముంబనుపుమా వర్ణిన్వదాన్యోత్తమా కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ గుప్తుండు విస్తంభరుడల తింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండముంగలడే మాన్పనుకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్బనుపుమా వర్ణిన్వదాన్యోత్తమా. ఇంకా చెప్తూ ఉన్నాడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో, దాతలలోకెల్లా అగ్రేశ్వరుడా బలిచక్రవర్తి, ఈ పొట్టివాడు సాక్షాత్తు విశ్వభర్త విష్ణువు. అంత తేలికగా ఇతను ఇక్కడ నుండి వెళ్ళడు. 3 లోకాలను 3 అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపం ధరించి బ్రహ్మాండమంతా నిండిపోతాడు. అప్పుడు అతనిని ఎవ్వరూ ఆపలేరు తెలుసా. దానం వద్దు, గీనం వద్దు, ఈ బ్రహ్మచారిని పంపించేయి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలబెట్టుకో అని ఈ పద్యభావము. ధన్యవాదము.